తండ్రి నిర్మాత కాగా తల్లి అప్పట్లో స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అద్భుతమైన నటనతో ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అనుకుంటున్నారా? ఒకప్పుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించిన వారు ఇప్పుడు హీరోయిన్లుగా వెండి తెరపై సందడి చేస్తున్నారు. స్టార్ హీరోస్ సినిమాల్లో బాల నటీనటులుగా కనిపించి ఆ తర్వాత చదువు రీత్యా ఇండస్ట్రీకి దూరమయ్యారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తరువాత తిరిగి నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి కూడా చిన్నప్పుడు అనేక చిత్రాల్లో నటించింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అనుకుంటున్నారా? తనే హీరోయిన్ కీర్తి సురేష్. ఈ బ్యూటీ చైల్డ్హుడ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ కోలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత. తల్లి మేనక ఒకప్పటి హీరోయిన్. 2000లోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కీర్తి. 3 సంవత్సరాల ఇండస్ట్రీలోనే పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించింది. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనర్ డిగ్రీ పూర్తి చేసి మలయాళంలో గీతాంజలి సినిమా ద్వారా కథానాయికగా అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న కీర్తి తెలుగులో రామ్ పోతినేని సరసన నేను శైలజ మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాలో సావిత్రి పాత్ర పోషించింది. మహానటి సినిమాలో కీర్తి నటన గురించి చెప్పక్కర్లేదు. అద్భుతమైన నటనతో అలనాటి హీరోయిన్ సావిత్రిని మైమరిపించింది. ఈ చిత్రంలో కీర్తి నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ఈ మూవీతో సక్సెస్ అయిన కీర్తికి ఆ తర్వాత మాత్రం తన ప్రతిభకు తగిన అవకాశాలు రాలేదు. కేవలం గ్లామర్ రోల్స్ చిత్రాలు మాత్రమే వచ్చాయి. సఖీ, మిస్ ఇండియా, గుడ్ లక్ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో మెప్పించినప్పటికీ కీర్తికి సరైన అవకాశాలు రాలేదు. హీరోయిన్ పాత్రలే కాకుండా స్టార్ హీరోలకు చెల్లిగాను కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్ సినిమాల్లో చెల్లెలి పాత్రలు పోషించింది. ప్రస్తుతం కీర్తి హిందీలో వరుణ్ ధావన్ సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. తండ్రి నిర్మాత కాగా తల్లి అప్పట్లో స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అద్భుతమైన నటనతో ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అనుకుంటున్నారా? ఒకప్పుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించిన వారు ఇప్పుడు హీరోయిన్లుగా వెండి తెరపై సందడి చేస్తున్నారు. స్టార్ హీరోస్ సినిమాల్లో బాల నటీనటులుగా కనిపించి ఆ తర్వాత చదువు రీత్యా ఇండస్ట్రీకి దూరమయ్యారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తరువాత తిరిగి నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి కూడా చిన్నప్పుడు అనేక చిత్రాల్లో నటించింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అనుకుంటున్నారా? తనే హీరోయిన్ కీర్తి సురేష్. ఈ బ్యూటీ చైల్డ్హుడ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ కోలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత. తల్లి మేనక ఒకప్పటి హీరోయిన్. 2000లోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కీర్తి. 3 సంవత్సరాల ఇండస్ట్రీలోనే పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించింది. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనర్ డిగ్రీ పూర్తి చేసి మలయాళంలో గీతాంజలి సినిమా ద్వారా కథానాయికగా అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న కీర్తి తెలుగులో రామ్ పోతినేని సరసన నేను శైలజ మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాలో సావిత్రి పాత్ర పోషించింది. మహానటి సినిమాలో కీర్తి నటన గురించి చెప్పక్కర్లేదు. అద్భుతమైన నటనతో అలనాటి హీరోయిన్ సావిత్రిని మైమరిపించింది. ఈ చిత్రంలో కీర్తి నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ఈ మూవీతో సక్సెస్ అయిన కీర్తికి ఆ తర్వాత మాత్రం
తన ప్రతిభకు తగిన అవకాశాలు రాలేదు. కేవలం గ్లామర్ రోల్స్ చిత్రాలు మాత్రమే వచ్చాయి. సఖి, మిస్ ఇండియా, గుడ్ లక్ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో మెప్పించినప్పటికీ కీర్తికి సరైన అవకాశాలు రాలేదు. హీరోయిన్ పాత్రలే కాకుండా స్టార్ హీరోలకు చెల్లిగాను కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్ సినిమాల్లో చెల్లెలి పాత్రలు పోషించింది. ప్రస్తుతం కీర్తి హిందీలో వరుణ్ ధావన్ సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది.